దేవుని వాక్యము నీకు సహాయకుడిగా ఉన్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు అని రాయబడింది. వాక్యము నీకు సహాయకుడిగా ఉన్నాడు. నీలో ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి. కానీ దేవుడే నీలో క్రియా జీవితాన్ని జీవింప చేస్తున్నట్లుగా మనం గుర్తించగలుగుతాము. అప్పుడు చేయకూడదు ఏదన్నా చేయడానికి, పొరపాటు చేయగలడానికి, మాట్లాడగలగడానికి వస్తుందా చెప్పండి? వస్తుందా? రాదు. ఎందుకని? నీ అంతరంగంలో అప్పుడు నువ్వేం చూపిస్తున్నావు సమాజానికి? సమాజం చూస్తుంది 1000 కళ్ళతో. 1000 కళ్ళు అంటే ఏంటి అర్థం? ఏంటంటే 10 మంది చూసేది 1000 కళ్ళు. మన గ్రామంలో 10 మంది మనల్ని చూస్తున్నారు, 1000 కళ్ళు చూస్తున్నారు. మనం ఏదో ఎవరు చూడట్లేదులే అని మనం అనుకుంటున్నాం. మనం చూసేవాళ్ళు అనేకులు ఉన్నారు. మనల్ని చూసి ఎవరు విమర్శిస్తున్నారు? మనల్ని చూసి ఎవరు మంచి అనుకుంటున్నారు? మంచి అనుకునే దానికంటే మనల్ని విమర్శించడం మనకి మేలు కదా. విమర్శించినప్పుడు మనల్ని దిద్దుబాటు చేసుకోవడానికి మనకు అవకాశము ఉంటుంది. అవునా కదా? అయ్యా నీ ముఖం మీద మచ్చ ఉంది అని చెప్పినప్పుడు అది విమర్శ కాదు. ముఖం మీద ఏముంది? మచ్చ ఉంది. ఆ మచ్చ ఏం చేస్తున్నావు? ఆ మచ్చ ఉందా చూసి వేసుకో. అది నీకు మేలే కదా. కనుక దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయంలో కానీ, నీ జీవిత విధానంలో కానీ నీకు అంటుకున్నటువంటి ఆ మురికి నీకు అర్థం చేస్తుంది. అర్థం చేస్తున్నప్పుడు అతను శత్రువా చెప్పండి? శత్రువా కాదు. ఎందుకని? మనం మేలుకొని మనకి చేశారు. కనుక లోక సంబంధమైనటువంటి వాడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు కనుక హెచ్చరిక అతనికి ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. హెచ్చరిక అతనికి కఠినంగా ఉంటుంది. కనుక ఆ హెచ్చరిక తీసుకోవడానికి ఇష్టపడడు. కానీ ఇక్కడ ఏం దేవుని వాక్యం ఏంటంటే నీ ప్రవర్తన అంతటి అధికారములకు ఒప్పుకోము. నీ ప్రవర్తన అంతటి చెప్పండి. అధికారములకు నీ ప్రవర్తన అంతటి ఆయనకి ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన అధికారం. నేను నేను అనుకుంటున్నాను కొన్ని విషయాలు. మీరు ఎక్కడున్నా, మీకు దేవుడు ఉన్నా, ఎలా ఉన్నా దేవుడి పేరు పెట్టుకొని నాకు క్రియలు చేయండి అంటాడు అప్పవారు. అది చెప్పేది ఏంటంటే దేవుడి పేరు పెట్టుకోండి, దేవుడి పేరుని అన్నీ చేసుకోండి. ఇప్పుడు పేరుని బట్టి చేయటం గొప్పగా, క్రియారూపమైంది మంచిది గొప్పగా? ఏమంటే చెప్పండి. రాత్రి ప్రసంగి ఏం చేశాడంటే పాస్ వెళ్దామండి వెళ్తే అక్కడ ఇద్దరు పాస్టర్లు వచ్చారు. మేము వెళ్ళాం. వాళ్ళు ఏం చేశారంటే కూర్చున్నారు. కూర్చొని చోట బాగానే కూర్చున్నారు, సాంబ్లేసి కూర్చున్నారు. కింద కూర్చున్నారు. లెక్కేసుకోవాలి వాళ్ళు ఎంతమంది. అట్నుంచి ఎంతమంది, ఇటు నుంచి ఎంతమంది. వాళ్ళు వీళ్ళు సమానంగా రాకూడదు అంతమంది. సమసంఖ్య కాదు, బేసంఖ్య రావాలంట. అది ఎవరు నేర్పారు? అది ఎక్కడి నుంచి వచ్చింది? సమసంఖ్య బేసంఖ్య ఏమండి? అది బేసంఖ్య పాస్టర్ గారు పాస్టర్ గారు ఏం చేస్తాడు? బేసంఖ్య ఇంకా ఆల్రెడీ మీ అధికారానికి, మీరు మీ చట్టానికి, మీ పద్ధతులకి, మీ ఆచారాలకి కట్టుబడి ఉన్నారు. మరి ఇంకా ఎవరికి కట్టుబడి ఉన్నారు? పేరు ఎవరి వల్ల? అయ్యగారు ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన చేసేది? వాళ్ళు అయ్యగారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడంలో కూడా ఏ ప్రార్థన? చిన్న ప్రార్థన చేయండి. అయ్యగారు చేసేది చిన్న ప్రార్థన, వీళ్ళు మాట్లాడుకునే పెద్ద మాటలు. అవును కదా? సమాజంలో అలాగా జరుగుతుంది. అది సావలేదు. మనిషిలో, లోకంలో, సమాజంలో, కుటుంబాల్లో, వ్యక్తిత్వంలో, ఇంకా దేశంలో అది
చావలేదు. అందుకని వాడు అతిశయపడుతున్నాడు, వాడు గొంతులు వేస్తున్నాడు. ఏమన్నాయి? పేరు మాత్రం నీదే, క్రియలు మాత్రం నావి. పేరు నీది, క్రియలు నావి. ఎలాగా? అప్పుడు పలానా టైంలో 10వ తారీఖు వరకే పెళ్లిళ్ళు ఉన్నాయి, ఆ తర్వాత పెళ్లిళ్ళు లేవు. ఆ తర్వాత ఏమొస్తున్నాయండి? ఏదో వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? లోకం నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏమయ్యా, ఎప్పుడైతే ఏమైంది? ఎప్పుడైతే చేయొచ్చు కదా, ప్రతి దినము శుభదినమే కదా. ఒక పరిశుద్ధ దినాన్ని మనం ఏం చేస్తామంటే పరిశుద్ధంగా ఆచరిస్తాం. పరిశుద్ధంగా ఆ రోజు వివాహం జరగడం కానీ ఏది కాకుండా మనం సాధారణ కొంతమంది వివాహాలు కూడా జరిగిస్తారు. అసలు ఏమీ లేదులే అనేది పరిశుద్ధంగా ఆచరిస్తాం. కానీ ఆ టైంలో మనం వెళ్ళకూడదు. ఇవన్నీ కొన్ని నియమాలు, నిబంధనలు అన్నీ మనుషులు పెట్టుకున్నటువంటి ఏంటంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, దేవోపదేశములని ప్రకటించబడుతున్న విధానం. అవునా కదండి? అది ఎవరి స్వబుద్ధి? మానవుల స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అది ఇక్కడ రాయబడింది. అవునా కదండి? మానవుని యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకో. కానీ కొంతమంది విధానాలు ఏంటంటే ఇది మా చట్టం. ఇద్దరు పాస్టర్స్ అక్కడ కూర్చుంటే ఏంటంటే పాస్టర్ గారు మీకు తెలియదండి, రోడ్ ఆయన అన్నాడంటే రేపేదైనా వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చిందంటే ఎవరిద్దరి మధ్య భార్య భర్త కీసాడుకొని కీసాడుకుని వస్తాయి ఎలా అండి? ఎప్పుడు కాబట్టి ఎప్పుడు కాబట్టి సరి చేసుకోవడంలో ఉంది, సమర్థించుకోవడంలో ఉంది, తగ్గించుకోవడంలో ఉంది. నాదేదో పొరపాటు అంటే నీది కాదు, నాదేనా పొరపాటు అని అనుకునే వాళ్ళ దగ్గర ఏముంది? సమాధానం. నీది కదా నాదే పొరపాటు, ఇప్పుడు నేనే ఎక్కువ వేసాను అంటే నేనే ఎక్కువ ఏమన్నానులే అన్న మాట, ఆ మాట అక్కడి నుంచి వస్తే ఇక ఎక్కడుంది సమాధానం? ఎక్కడుంది? ఇద్దరు తగ్గించుకోవడంలోనే ఉంది. అయ్యా పాస్టర్ గారు ఇలాంటివి వస్తాయి కదా, అందుకని అప్పుడు ఎటుబడి పెద్దలను పిలవాలి, మళ్ళీ పెద్దలను పిలవాలి. పెద్దలు పిలిస్తే వాళ్ళు ఏమంటారంటే మాకు చెప్పి చేసుకున్నారా వీళ్ళని, మేము అప్పుడు బయటకు వచ్చాము మీకు. ఇప్పుడు మేము తీర్పు తీర్చడానికి రావాలా మేము ఇప్పుడు అంటారయ్యా. అందుకని వాళ్ళు పిలవాల్సి వస్తుంది, అందుకని వాళ్ళు పిలవాల్సి వస్తుంది, అందుకని వాళ్ళని నెత్తెక్కించుకోవాల్సి వస్తుంది. తప్పట్లేదు పాస్టర్లు అయినా కానీ అంతే సరిగ్గా కానీ మానేయండి అని తప్పట్లేదయ్యా.